రాష్ట్రం వస్తే మనం విజయం సాధిస్తే తేడా అట్లనే ఉంటుంది. ఇవాళ రాష్ట్రం వచ్చింది కాబట్టి మన పుణ్య కష్టాలన్నీ ఒక్కొక్కటిగా పోతాయి. ఇక్కడ మన అన్న పెద్ద సురేషన్ అన్న మీ నర్సంపేటలో ఉండేటటువంటి కష్టాలన్నీ కేసీఆర్ గారికి రోజు అదే పనిగా చెప్తారు. చెప్తే ఈయన బాగపడలేక కేసీఆర్ గారు చెప్పింది మీ నర్సంపేట పట్టణంలో 650 అంతే కదా 650 పక్కా ఇల్లు కట్టించిస్తా నేను 2 అంతరాల ఇల్లు అని కేసీఆర్ గారు చెప్పింది. మరి మీకు అందరికీ అనిపించచ్చు పాపం ఇక్కడ ఎమ్మెల్యే కాదు కదా మరి పెద్ద సురేషన్ అన్న ఎట్లా కూడా కొట్టుకుంటున్నాం మీకు అనిపించచ్చు. కానీ మాకు సంబంధించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సంబంధించి మన పెద్ద సురేషన్ అనే నర్సంపేట ఎమ్మెల్యే ఆయన ఖచ్చితంగా మీ కష్టాలే చెప్తారు. మాకు పైరవీల పనులు రావు, మనం ఎవరికి పనులు కాదు కదా పైరవీల పనులు రావు, పైరవీల పనులు రావు. ఓన్లీ ఒకటే పని ప్రజల పని మీ పని. అది అన్న పెద్ద సురేషన్ కేసీఆర్ గారికి నిరంతరం చెప్తున్నారు. చెప్పింది చెప్పినట్టుగా మనకి ఇంకొక మాట అడిగింది అన్నాను నర్సంపేటలో మహిళలకు పెద్ద అవమానం ఎక్కడ లేదు, అది ఖచ్చితంగా మీరు చేయాలి ఆడబిడ్డగా అని ఆయన అడిగారు. మరి ఆ విషయాన్ని నేను కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మన నర్సంపేట పట్టణంలో టౌన్ హాల్ వచ్చే విధంగా చేసుకున్నాం. ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి మీకు తెలుసు. మన నర్సంపేట ప్రత్యేకత ఏంటి? పాకాల చెరువు. ఇప్పటిదా అప్పటిదా 1000 ఏళ్ల నాటి చెరువు. ఆనాటి చెరువు ఈనాటి దాకా కూడా 25,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు. మధ్యలో 60 ఏళ్ళు ఆంధ్రలో పట్టించుకోకుండా కూడా అంత గొప్పగా కట్టింది ఆ చెరువు. ఇవాళ అటువంటి చెరువుని చూసుకొని తెలంగాణ అంతటా కూడా మళ్ళీ మనం చెరువుల్ని పునరుద్ధరించుకుంటున్నాం. ఈ ఒక్క ఏడాదిలోనే మీకు దొరకగా చెప్తున్నా, ఈ ఒక్క ఏడాదిలోనే మనం 6,000 చెరువులను రిపేర్ చేసుకున్నాం. వచ్చే 4 ఏళ్ళలో ఇంకా 45,000 చెరువులు ఉన్నాయి. అవన్నీ బాగు చేసుకుంటే మరి ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు వస్తుందో మీరే ఆలోచన చేయండి. దేనికన్నా సమయం పట్టని కాకపోతే వెనక్కిపోయేది లేదు. తెలంగాణ ఉద్యమానికి కూడా సమయం పట్టింది, టైం పట్టింది. కానీ అందరూ అన్నట్టుగా పక్కా మన రాష్ట్రం వచ్చింది. అట్లానే ఇవాళ బంగారు తెలంగాణ అవుతుందంటే ఖచ్చితంగా అయితీరుతుంది. ఎందుకంటే ఇవాళ మీరు బంగారు బస్తాలు చెప్పారు, తప్పక బంగారు తెలంగాణ అయితీరుతుంది. మరి ఈ పోరాటంలో ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో మీతో పాటు ఒక చెల్లిగా సోదరిగా నేను కూడా మీకు అండగా నడుస్తా. మరి ఇవాళ ఈ కార్యక్రమం కోసం మీరందరి కోసం ప్రతి ఇంటికి వెళ్ళి మిమ్మల్ని ఆహ్వానించి ఈ బతుకమ్మల కోసం ప్రయత్నం చేసినటువంటి మనందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వేదిక మీద ఉన్న మా నాయకులకు కార్యకర్తలకు అందరికీ ఎక్కువ నర్సంపేట ఆడబిడ్డలకు మహిళా సంఘాల వాళ్ళకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.